పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత దారి మార్గ సౌకర్యాలు బాగా చేశారు. రోడ్లు అన్ని పనులు కూడా చాలా బాగా చేశారు. అలాగే టౌన్ ఏరియాలో మున్సిపాలిటీలు ఉండవలసిన ఏరియాలో డ్రైనేజీలు క్లీనింగ్ అని, దోమల మందులని మున్సిపాలిటీ కూడా బాగా చేయిస్తున్నారు. అలాగే ఆయన పరిపాలనలో ఆయన్ని నమ్మి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మి ఓట్లు వేశారు కనుక అలాగే వారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చేస్తున్నారు పైన. అయితే ఇక్కడ పిఠాపురానికి కావాల్సిన సౌకర్యాలు టౌన్లో సౌకర్యాలు కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇప్పటి నుంచో ఆయన హయాంలో కూడా కడతానని చెప్పేసి అన్నారు. ఆయన అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ప్రజలకి దారి మార్గాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆయన మీరు కొంచెం తొందరగా అమలు చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు ఆయన చాలా బాగా చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా చేసిన కార్యకర్తలకి ఎప్పటి నుంచో మనకి రాజకీయం పుట్టినప్పటి నుంచో కూడా నియోజకవర్గంలో ఉండవలసింది ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోనే ఉండాలా. కానీ ఆయన పెద్ద అయిన కనుక ఎక్కడ ఉన్నారు కానీ ఇన్ఛార్జి కూడా ఇక్కడ టౌన్లో ఏ పూట కొంచెం ప్రజలకు బాధాకరంగా ఉంటుంది. అది కూడా ఆయన కూడా టౌన్లోనే ఇన్ఛార్జి ఉండాలి తప్ప పల్లెటూరులో ఇన్ఛార్జిగా ఉండటం అంటే కొంచెం టౌన్ వాళ్ళు వెళ్తాం అన్నది కూడా కొంచెం బాధాకరం. ఆ తర్వాత ఇక్కడ ఉండి ఇన్ఛార్జి ఉండి ఇక్కడ ఆఫీస్ ఉండి సరదా వేరు, దాని ఆనందం వేరు, దాని ఉత్సాహం వేరు, దాని కల వేరు. ఎక్కడో టౌన్లో మరి ఆయన అక్కడ చేబుల్లో పెట్టారంటే ఇక్కడ నుంచి వెళ్ళి కార్యకర్తలకి ఇది మెయిన్ సెంటర్. పిఠాపురం టౌన్ సెంటర్ అంటే మెయిన్. అలాగే విలేజ్ వాళ్ళు అందరూ కూడా పిఠాపురం వస్తారు తప్ప పిఠాపురం టౌన్ వాళ్ళు చేబోలు వెళ్ళరు. కళా విలేజ్ చేబోళ్ళు ఎవరు ఉండరు. అని చేత ఆఫీస్ ఇక్కడ ఉంటే ఆయనది ఇంకా ఎంతో కలగా ఉంటుంది. పార్టీ కార్యాలయం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఛార్జి గారు చక్కగా సమాధానం ఇవ్వడానికి కూడా అవకాశంగా ఉంటుంది. వారు ఏ పని మీద వచ్చినా ఇన్ఛార్జి గారితో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అలాగే మీరు రేపు ఆయన వస్తున్నారు కనుక కొన్ని ఆ పెదలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నారు. అలాగే ఆయన చాలా ఇప్పుడు మటుకి 9 నెలల పాలనలో కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ 9 నెలల్లో ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి పనులు చేశాడు, అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఇక్కడ రోడ్డు సౌకర్యాలు చేస్తున్నారు, మున్సిపాలిటీ సౌకర్యాలు చేస్తున్నారు. కాకపోతే కొంచెం సన్నకారు రైతులకు ఇబ్బందికరంగా రైతు భరోసాలు ఆపించారు. అవి కూడా మీరు ఆయన హయాంలో కొంచెం ఇస్తే కొంచెం చాలా మంది సంతోషిస్తారని చూస్తున్నారు. ఆయన చేస్తారని నమ్మకంగా ఉండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు. ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బంది ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ ఇబ్బందులన్నీ కూడా పక్క పోయినా ఈ పాలన కొంచెం చాలా బాగున్నది. మరి ఇదే కర వరకు ఆయన సాగితే వాళ్ళు చేసిన గతంలో కంటే చాలా బాగా చేస్తుంది సార్. నమస్తే అండి. పిఠాపురం మరి నాగులపల్లి కాన్స్టిట్యూన్సీ అండి. మీ ఏరియా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉంది సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు అదే 9 నెలల్లో 9 నెలలు బాగానే ఉంది సార్. పంచాయతీ లెవెల్లో చాలా బాగుందండి. పంచాయతీ లెవెల్ మన రోడ్లు శుభ్రం చేస్తున్నారు. తర్వాత మనకు వచ్చింది ఏంటంటే మైనర్ రిపేర్స్ రోడ్లు ఉన్నాయి కదండి, చేయడం వల్ల మనం హ్యాపీగా బైక్స్ అయితే మన ప్రయాణం ఈజీగా చేయగలుగుతున్నామండి. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రోడ్లు వేస్తారని కూడా ఆశిస్తున్నామండి. గతంలో మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో మనకి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు రిపేర్ చేశారు కాబట్టి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. అంటే భవిష్యత్తులో కూడా మంచి రోడ్డు వేస్తామని ఆశిస్తున్నాం అండి. ఈ 9 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు పవన్ కళ్యాణ్ గారికి? మాకు మేజర్ గా సామాజిక హాస్పిటల్ శాంక్షన్ చేశారండి. అది పిఠాపురం వాసులకు కలండి. దానివల్ల మెరుగైన వైద్యం ప్రజలు అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నాం అండి. గతంలో మీకు ఎలా ఉండేది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది మీకు? అసలు 9 నెలలు అయింది కదండి. ఇప్పుడు ఒకటి అయినా చేస్తానని ఆశిస్తున్నాం, కానీ చేయగలుగుతున్నారు. మన 9 నెలలైనా 5 నెలలు అంటే 9 నెలల పరిపాలన 5 నెలలు 5 సంవత్సరాల పరిపాలనతో మన పోల్చడం అండి. కానీ ఒకటి అని చేయగలుగుతున్నారు. మేజర్ మాకు సామాజిక హాస్పిటల్ శాంక్షన్ చేస్తారండి. ప్రజలు మెరుగైన వైద్యం అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నాం. రోడ్లు వేస్తారండి. తర్వాత పొలపోళ్ళు కెనాల్లో మాకు శుభ్రం చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రైతులకు వాటర్ పోవడానికి ఒకటి చేస్తున్నారండి. అంటే 5 సంవత్సరాల పరిపాలన 9 నెలలు పోల్చడానికి 9 నెలలు బాగానే ఉంది సార్ పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కాడ నుంచి అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు కానీ పరిస్థితి మనకి ఇక్కడ మాకు మర్యాద శ్రీనివాసరావు గారు ఉన్నారండి. తర్వాత ఎమ్మెల్సీ ప్రసాద్ గారు ఉన్నారండి. ఆయన అందుబాటులో లేకపోతే ఈ సమస్యలు చెప్పుకోవడానికి ఫిబ్రవరిలో ఆయన ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారండి. అలాగే పాఠశాలకి మా నాగులపల్లి పాఠశాలకి కరెంట్ లేకపోతే ఇమీడియట్ గా 2 days లో శాంక్షన్ చేసి ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి.
ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే చెప్తే చేసేస్తున్నారు. సిస్టమ్ అక్కడ గ్రీవెన్స్ పెట్టారు. గ్రీవెన్స్ పెట్టారండి చేబ్రోల్లో మన గ్రీవెన్స్ అయితే సమస్య పరిష్కరిస్తే వాళ్ళు మాక్సిమం ఇక్కడ కానీ మనకి కలెక్టర్ గారు కూడా వీక్లీ ట్వైస్ మనకి గ్రీవెన్స్ పిటప్ లో కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రజల్లో కాకినాడ కానీ దూర ప్రాంతం వెళ్ళకపోవడం మహిళలు కానీ ఇబ్బంది పడే ఉద్దేశంతో మాకు గ్రీవెన్స్ వీక్లీ ఇక్కడ మంత్లీ 2 times పెట్టారండి. అది మాకు అందుబాటులో వచ్చిందండి. అంటే ముసలి వాళ్ళు కానీ వెళ్ళని కానీ మహిళలు కానీ ఉంటే దూరం వెళ్ళకుండా అందుబాటులో కూడా మాకు గ్రీవెన్స్ పెట్టారు మంత్లీ ట్వైస్. అది కూడా మరి చాలా ఉపయోగకరమైన అంశం అండి. అంటే రేపు సభ జరగబోతుంది కదా, జరిగిపోతుంది. మార్చి 14న జరగబోతున్నారు. ఏదో పోతుందంటే మేము ఎంప్లాయీస్ కాబట్టి అందులో పార్టిసిపేషన్ ఎక్కువ ఉండదండి. మేము ఎంప్లాయీస్ అండి, అందుకని మరి మేము పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి అని మేము పెద్ద దృష్టి పెట్టలేదండి. ప్రాబ్లమ్స్ అంటే మేము మా ప్రాబ్లమ్స్ ఏ సాల్వ్ చెప్పగలుగుతాం. అదే రాజకీయ సభ అది ఎలా ఉంటుంది మేము ఉంచుతాం కదండి. అదండి గతంలో మీ ఎంప్లాయీస్ ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు. మెయిన్ ఏంటంటే మాకు శాలరీస్ లేట్ గా పడేయండి. ఓటు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాలరీస్ పర్లేదు. ఇప్పుడు 1-5 లోపల మాక్సిమం పడుతున్నాయండి. 9 నెలలు అలా పడ్డాయండి. అంటే 9, 10, 5 అండి. ఇప్పుడు 5 లోపల మాకు శాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ సార్ ఇక్కడ లోకలే సార్ మీది? లోపల అండి. సార్ పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు పనితీరు అయితే ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. 9 నెలల్లో ఏం పని లేదు సార్ ఇక్కడ? అభివృద్ధి జరిగింది చాలా అంటే పనులు అయితే చేశారు. నేను సిక్ పర్సన్ అండి, నేను పెద్దగా బయటికి రావట్లేదు. కొద్దిగా ఆలకించిన దాన్ని బట్టి చాలా గొప్పగానే చేశారండి ఆయన. అది అంటే గత ప్రభుత్వంలో వచ్చుకుంటే ఇక్కడ ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం అంటే దుర్మార్గమైన ప్రభుత్వం అండి అది. మాది 1 ఎకరం భూమి ఉంటే కబ్జా చేశారండి వైఎస్ఆర్ వాళ్ళు. 70 సంవత్సరాల నుంచి మా అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తే ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ ఎవ్వరు కూడా స్పందించలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమో ఆర్టీఓకి ఇస్తే ఆర్టీఓ దగ్గర ఎంఆర్ఓ ద్వారా మాకు 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆ స్థలం మాకు వచ్చిందండి. అదండి ఆ గత ప్రభుత్వం ఒక దరిద్రం. మళ్ళీ జన్మలో వాళ్ళ ఎవడు కూడా ఓటు వేయమన్నా కూడా వేయడానికి అంత దరిద్రం అండి అది. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? మళ్ళీ నేను వస్తే ఇంకా ఊరంతా వదిలేసి పారిపోవాలండి బయటికి. అప్పుడు ఇప్పుడు ఖాళీ స్థలాలు కబ్జా చేశారండి. అప్పుడు ఇల్లు కూడా న్యాయం చెప్పి బయటికి లాగేసేసి కంపల్సరీ కబ్జా చేస్తారండి. అది నేనే గెలుస్తాను 2.0 చూపిస్తా గాడిద గుట్టు కవర్లు అండి. అంటే తిట్టకూడదు. వస్తే పోలేండి, వస్తే ఇంకా ఆడ అదృష్టం అండి, మా దురదృష్టం అని. అంటే రీసెంట్ గా అంటే పవన్ కళ్యాణ్ గారిని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు కదా, అదే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. ఏంటి ఈర్ష్య బుద్ధి ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు సార్. ఆ ఈర్ష్య బుద్ధి తగ్గించుకుంటే ఇప్పటికైనా బాగుపడతాడు. ఇప్పటికే 11 వచ్చినాయండి. ఆ 11 కూడా తర్వాత పోటీ చేస్తే అవి కూడా వస్తాయి రావో గ్యారెంటీ లేదు సార్. అదండి. ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది సార్. అది ఎలా ఉంటే అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది సార్. అది అంటే మీరు గతంలో ఎమ్మెల్యేలు చూసుంటారు, మీ నియోజకవర్గంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇక్కడ వచ్చాడు, ఎలా ఉంది? ఇప్పుడు ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్తున్నాగా చాలా బాగా చేస్తున్నారండి. పాత ఎమ్మెల్యే అండి దుర్మార్గుడు అండి. అంత దుర్మార్గుడు అంటే మరి చెప్పకూడదో తెలియదు. అది మా స్థలం కబ్జా గురించి ఆయన దగ్గరికి వెళ్తే నాకు చెప్పలేనండి, ఇంకా అనవసరంగా. అంటే మీ సమస్య పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే ఈ సమస్యలు ఏంటి చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు? చేశారండి. ఆయన ఉంటే వచ్చును, కానీ ఈ లోపల మా వాళ్ళకి కంగారు పడి చేశారండి. డబ్బులు ఖర్చు పెట్టి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏంటి చెప్పి గత ప్రభుత్వంలోనండి 20 లక్షలు ఖర్చు పెడితే మా స్థలం మాకు వచ్చిందండి. 70 ఏళ్ళ నుంచి మా అధీనంలో ఉన్న స్థలం. కరెంటు బిల్లు ఉందండి అందులోనే. ఇల్లు ఉంది, ఇంటికి కరెంటు బిల్లు, కుళాయి బిల్లు, వాటర్ ట్యాక్స్ అవన్నీ ఉన్నాయండి. ఆ స్థలానికి ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి పన్నులు కడుతున్న పన్ను రసీదులు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. అలాంటి స్థలాన్ని కబ్జా చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. ఇంకేంటి సార్ అది మాలాంటి వాళ్ళకి అలా జరుగుతుంది. మాకేదో కొద్దిగా ఓపు ఉంది కాబట్టి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి మా స్థలం చేసుకున్నాం. అదండి. బాబాయ్ నమస్తేనా. ఇక్కడ లోకలేనా మీది? లోకలే, పిఠాపురం సామలకోట పిఠాపురం నియోజకవర్గం. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు? పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు వచ్చారు. సామలకోట నుంచి పిఠాపురం రావాలంటే ఆ రోడ్డు బతుకుల్లోనే 100 బాధలు పడి వచ్చేవారు. ఇప్పుడు ఎలాగున్నది రోడ్డు? ఎక్సలెంట్ గా ఉన్నది. మామూలుగా ఎలా తాపిగా కొండలో కడుపులో నీళ్ళు కదలకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఆయన పరిపాలన ఆయన ఇది చాలా శుభ్రంగా ఉన్నది. ఆయన రావడం వల్ల కొద్దిగా ఇదే మంచి జరిగింది కానీ చెడేం లేదు. ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా 9 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేశారు పనులు మీకు? ఇప్పుడు వీళ్ళు వైసీపీలో మీరు ఎందుకు అడిగారు కదా, ఈ వైసీపీలోని 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు? 5 సంవత్సరాలు బట్టి రోడ్లు లేవు అక్కడ. 5 సంవత్సరాల్లోనే రోడ్లు ఏమీ వేయలేదు. మరి ఈ 9 నెలలు ఎలా జరిగింది? మరి ఇప్పుడు మీరు అదే రోడ్లు వెళ్ళండి ఒకసారి, ఆ రోడ్లు వెళ్ళకుండా ఒకసారి చూడండి.
ఇప్పుడు సామర్లకోట వరకు రోడ్డు ఎలాగుంది ఒకసారి చూడండి. ఈ 5 సంవత్సరాలు మరి ఆ రోడ్డు పరిస్థితి ఎలా చేశారు అయితే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినట్ట, మరి వీళ్ళు చేసినట్ట? వీడికి జగన్ కి సీఎం కి కోతికి కోరు చెప్పేస్తే ఎలాగుంటుందో వాడికి అలాగ ఇచ్చినట్టుగా ఇది అయింది. జనాలు కోతుల టైప్ అయిపోయారు వాళ్ళకి. అంటే ఆయన కూడా ఏం మంచి పనులు చేశాడుగా, కొన్ని సంక్షేమాలని. ఎవరికి ఇంట్లో ఎట్టుకోవడమా? ఇప్పుడు మంచి పనులు చేశారు. ఏ మంచి పనులు చేశారు? సంక్షేమ పథకాలు అన్నప్పుడు సంక్షేమ పథకాలు అన్నారు. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడికి 18,000 ఎంత వేసేవారు. ఇప్పుడు గ్యాస్ మీద 400 పెంచారు. అప్పుడు మరి ఆ డబ్బులన్నీ అందులో కవర్ అవ్వట్లేదు. అది ఆడవడం ఏమని ఇప్పుడు కష్టపడి ఆటోవాడికి 10,000 వేస్తున్నారు. ఇప్పుడు ఆటోవాడి 10,000 వేసింది కేసుల్లోనే వాటిలోని వీటిలోని మరి దెబ్బట్లేదా? మరి అవన్నీ ఎలాగ మరి ఆ డబ్బులు అలా లాక్కుంటున్నాడు కదా. ఇప్పుడు రుషికొండ బీచ్ ఉన్నది, వైజాగ్ రుషికొండ బీచ్ ఉన్నది. అక్కడ ఏపీ టూరిజం గెస్ట్ హౌస్లు ఉండేవి. ఆ గెస్ట్ హౌస్లు ఎంత అందంగా ఉండేవి. అది కట్టుకొని 500 కోట్లు ఎట్టి నువ్వు ప్రజలకి ఏదో ఇచ్చేసినట్టు అది నువ్వు చేసుకోవాల్సిన పనే ఉంది. అది అవునా కదా? ఇప్పుడు ఉండే దానికి రోజుకి దానికి ఒక దానికి 1200 1300 రెంట్ వచ్చింది దానికి. ఇప్పుడు ఏమొస్తుంది దానికి అక్కడ? నువ్వు అన్ని కొండలు కొట్టేసి ఇచ్చేసుకొని ఇసుకల మీద వాటి మీద. ఇప్పుడు అన్నీ వీళ్ళు వచ్చారు, గవర్నమెంట్ వచ్చింది, ముగ్గురు కలిసినా సరే మంచి పనులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు యాజ్ ఎ రెస్పాండ్ ఇప్పుడు మంచిగా జరుగుతుంది కానీ చెడు అవ్వట్లేదు కదా. వాళ్ళ మీద బుర్చడం ఎందుకు? ప్రతిసారి వీళ్ళు ఎలా చేశారు అలా చేశారంటే నువ్వేం చేసావు మరి? నువ్వేం పీకో? నువ్వు పదవులు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పదవులు ఉన్నావు. వీళ్ళు కొడాలని కూడా అంటాడు, వీళ్ళు రోజా అంటది ఇదంటే. మరి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎస్కండ్ అయిపోయి ఎక్కడ ఉన్నారు మరి వీళ్ళు? అవునా కదా? అది ఏసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తారన్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక మాట అడిగితే ఏమనుకోరు కదా. ఇప్పుడు అర్ధరాత్రి 4 టర్మ్ సీఎం చేసిన మనిషిని అక్కడ విజయవాడ నుంచి అర్ధరాత్రి మీద జైలు తీసుకొచ్చారు. ఏం తప్పు చేశారని తీసుకొచ్చారు? వీళ్ళు చేయాలంటే చేయలేరా? పదవులు వచ్చిన వెంటనే చేయగలరు. వాళ్ళు దేనికి చేయలేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇది. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి నీకు.